చూసి ఎప్పటి నుంచో రావాలి, వెళ్ళి చూసి రావాలి, చాలా బాగా అనిపించి రావాలనుకున్నాను. నేను చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఒక సందర్భంగా వెళ్ళి చూసి రావాలనుకున్నాను. అలా ఈరోజు వీలైనది వచ్చి నా సహాయం నేను చేయగలిగాను. నేను ఎంత చేసిన సహాయం వీళ్ళు చేసేదానికంటే చాలా తక్కువే. ఇక్కడ 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ చాలా హ్యాపీగా చూస్తున్నారు. చాలా కష్టమైన పని అది అలా చూడటం కూడా, కానీ సాధ్యపడేటట్టుగా చూస్తున్నారు. అది చాలా ఆనందం. ఎవరికి ఇలా చేయాలని అనిపించకపోయినా వీరు ఇట్లా చేయటం గ్రేట్ అండి. ఇది ఎవరు మర్చిపోలేని సంఘటన. అంత బాగా చేస్తున్నారు. చూస్తేనే చాలా బాధ అనిపించింది, హృదయం కరిగిపోయేటట్టు అనిపించింది వాళ్ళని చూడగానే. అలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయటం అంటే చాలా గొప్పతనం. ఎప్పటికీ కూడా ఇట్లాగే అందరూ బాగుండాలి, అందరినీ బాగా ఉంచాలని అనుకోవటమే ఈ కర్తవ్యం అనిపించింది. అది చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. సో నాకు వీలు పడినప్పుడల్లా నేను వస్తూ ఉంటాను, చూస్తాను. ఇలాంటివి అంటే నాకు మానవ సేవ చేయటం అంటే నాకు ఇష్టం. సేవ చేయలేకపోయినా వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయటం అనేది చేయగలుగుతాను నేను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.